ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడోడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటియందు మనసుంచక తగ్గు వాటియందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకి ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఓ క్రైస్తవ జీవితములో మనం కలిగి ఉండాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ మన జీవిత విధానాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అనేక మార్లు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎందుకంటే మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా, మా హృదయాంతరంగములో విశ్వ సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు నివసిస్తున్నాడు కనుక దేని గురించి మనము బాధపడకూడదు, చింతపడకూడదు. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు పదే పదే ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రజలందరితో మనం కలిసిమెలిసి వారిలో ఒక మనిషిగా మనం బ్రతకాలి. అది అపోస్తలుడైన పౌలు మనకు చెప్పే బోధ. ఏడ్చు వారితో ఏడోడి, ఒకనినొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి అందే ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఒక వ్యక్తి తనలో తాను స్వార్థపూరితమైన జీవితం జీవించినప్పుడు, తనకన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఎవరి కష్టసుఖాల్లో ఆయన ఎవరితో ఐక్యతగా ఏకముగా ఉండడు. కానీ ఎప్పుడైతే ఆయన దేవునికి తన జీవితంలో ప్రాముఖ్యత ఇస్తాడో, దేవుని యొక్క మాట చొప్పున జీవించడానికి ఇష్టపడతాడు, ఆయన ఎక్కడైతే మనుషులు బాధల్లో ఉన్నారో వారితో పాటు బాధపడతాడు. హెచ్చు వాటి యందు మనసుంచడు, తగ్గు వాటి యందు ఆయన మనసు ఆసక్తి చూపిస్తాడు. అలాగే తను బుద్ధిమంతుడని అనుకోడు. ఇది దైవికంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తికి ఉన్న విశేషం. అలాగే అపోస్తలుడు పౌలు ఈ విధంగా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు కానీ పేతురు కానీ ఈ విషయమై చాలా మంచిగా వ్రాస్తారు. పేతురు అంటాడు,
ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ప్రతి క్రైస్తవుడు పిలువబడ్డాడు. కనుక తను కీడుకి ప్రతి కీడు ఎవరికి కూడా చేయకూడదు. అందరితో మనసు కలిసి ఉండాలి. ఎవరికి అపకారము చేయాలన్న తలంపులు రాకూడదు. అది క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సినటువంటి గుణలక్షణాలు కావు. ఒక క్రైస్తవుడుగా ప్రభును నమ్ముకున్నవాడు ఎవ్వరికి కీడు చేయడానికి యోచించకూడదు. అతను కీడు చేస్తే ఆశీర్వాదాలు కోల్పోతాడు. కనుక ఇతరులకు మంచి చేయాలి అన్న యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి అని అపోస్తలుడు పౌలు ఇక్కడ ప్రభు మూలంగా హెచ్చరిక చేస్తున్నాడు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. గమనించండి, ఇక్కడ మనుషులు సాధారణంగా సమాధానం కలిగి ఉండడానికి చాలాసార్లు జీవితంలో అసమాధానమే ఏలుతూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు సమాధానంగా ఉండడానికి పిలిచాడు. కానీ క్రైస్తవ సమాజంలో సంఘాల్లో భేదాలు, మనుషుల్లో భేదాలు, కుటుంబాల్లో భేదాభిప్రాయాలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు. సామాన్య నిమిషంలోనే క్రైస్తవులకి చేత కావట్లేదు. ఒకరి విరుద్ధంగా ఒకరు డినామినేషన్ విరుద్ధంగా ఒకరి సంఘ విరుద్ధంగా ఇలా ఒకరి విరుద్ధంగా ఒకరైపోయి చాలా దారుణమైన స్థితిలోనికి మనుషులు దిగజారిపోతున్నారు. కనుక అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సఖ్యమైనంత వరకు మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఎంత గొప్ప విషయం అండి! అందరితో మనం సమాధానం కలిగి ఉండాలని మరి భక్తుడు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. సాధారణంగా ఎవరైనా కనుక మనకు కీడు చేస్తే వారి గురించి పగ పట్టుకొని వారికి కూడా ఏదో కీడు చేయాలి అన్న భావన మనుషులు కలిగి ఉంటారు. అయితే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పగ తీర్చడం అనేది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా బాధితుల వైపే చూస్తాడు, బాధించు వారికి కాదు. దేవుడు ఎవరైతే బాధితులై ఉన్నారో వారు దేవుడా అని ప్రార్థించినప్పుడు వారికి కలిగిన బాధలన్నీ చూస్తాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, లోకంలోనూ మంచి పని చేస్తూ మంచిగా జీవించినప్పుడు ఎవరైనా నీకు బాధిస్తూ నీకు చాలా ఇబ్బందులు పెడుతున్నారా, వారికి పగ తీర్చుకుంటానని నీ మనసులో అనుకోవద్దు. నాకు ఎవరు లేరు కాబట్టి వారు నాకు చాలా అన్యాయంగా ఇన్ని బాధలు పెడుతున్నారు, కానీ ఒకరోజు ఖచ్చితంగా వారికి పగ తీర్చుకుంటాను అనే భావనతో మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని ఉగ్రతకు మనం చోటిచ్చినప్పుడు పగ తీర్చడం దేవుని పని. దేవుని మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో మనం పగ తీర్చాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి మీద ఆనుకుంటున్నామో ఆ దేవుడు పగ తీర్చడం అనేది ఆయన పని. కాబట్టి నీ శత్రు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. దేవుని యొక్క వాక్య భాగంలో అది చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా గనక మనకు కీడు చేసిన వారు ఆకలిగొని ఉంటే, మనకు బాధ పెట్టిన వారు ఆకలిగొని ఉంటే, అలాంటి పరిస్థితులు గమనించినప్పుడు వారికి మనము భోజనము పెట్టాలి, వారికి మనము ఆ పానీయములు ఇవ్వాలి. సాధారణంగా మనము వారికి దాహం ఇవ్వడానికి ఇష్టపడము, భోజనం పెట్టడానికి ఇష్టపడము. కానీ అందులోనే చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. శత్రు ఆకలిగొని ఉన్నప్పుడు అతనికి భోజనం పెట్టడం, దప్పిగొని ఉంటే దాహం ఇవ్వడం, అలా చేయడం ద్వారా అతని తల మీద
నిప్పులు కుప్పగా పోయుదువు. అంటే నువ్వు చేసే ఈ పని తన తల మీద అది నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ఇస్తున్నావు, కానీ అతనికి మాత్రం నిప్పులు కుప్పలుగా పోసేటట్లుగా తను చాలా దాని ద్వారా అవమానానికి లేక అనేకమైనటువంటి మరి దుఃఖపడడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభువు ఈ సూక్తి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. లోకానికి ఉన్నటువంటి ఆ తలంపులు ఏంటంటే, ఒకరు మనకు ఒక పని చేశారంటే, ఒక దెబ్బ కొట్టారంటే 2 దెబ్బలు కొట్టాలి వాడికి. ఒకరు మనకు ఫైనాన్షియల్గా లాస్ చేస్తే అతనికి కూడా ఫైనాన్షియల్గా లాస్ చేయాలి మనం. సో అపోస్తలుడు పౌలు అంటాడు, కీడు వలన ఎప్పుడు జయించాలని అనుకోవద్దు. కీడు వలన కనుక జయించాలనుకుంటే ఆ జయము నిజమైన జయం కాదు. కానీ కీడు చేసిన వారికి మేలు చేసి మీరు జయించండి. మేలు చేత కీడును జయించండి. మేలు చేత కీడు జయించినప్పుడు అక్కడ అద్భుత కార్యములు మన జీవితంలో, అద్భుత ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందగలుగుతాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యానికి అనుకరించి మనము కేవలము కీడు చేసే వ్యక్తినైనా ప్రేమించాలి, కీడు చేసే వ్యక్తిని సహించాలి, కీడు చేసే వ్యక్తిని మనం ఆహారం పెట్టాలి, కీడు చేసే వ్యక్తికి మనము ఎప్పుడు కూడా కీడు చేయకుండా వారికి మేలు చేస్తూ మనము జయించాలి. మనం మేలు చేస్తే వారు మనకు లోబడతారు, మనం కీడు చేస్తే పగపడతారు. కనుక దేవుని వాక్యానికి అనుకూలంగా మనం ఎప్పుడు ఎవరి మీద పగ ద్వేషము పెట్టుకోకుండా మనం ప్రేమ కలిగి ఉందాం, అందరికీ మేలు చేద్దాం, దేవునికి మహిమకరంగా జీవించడానికి సిద్ధపడదాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో రండి, మీ సన్నిధి మాకు తోడుగా దయచేసి మీరు చెప్పిన వాక్యమును బట్టి మేము సమాధాన స్థితి కలిగి ఉండడానికి, ఎవరికి అపకారం చేయకుండా, ఎవరి కీడుకి బదులు కీడు చేయకుండా మేము మేలు చేత కీడును జయించే వారమై ఉండే సామర్థ్యత మాకు మా జీవితానికి దయచేయమని, ఈ వాక్యము మా అందరి బ్రతుకుల్లో నూతనమైనటువంటి అభివృద్ధిని, నూతన ఆశీర్వాదకరమైన అనుభూతిని కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.